పొద్దున్నే నీ భార్య పిల్లలు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారో చూడకుండా నన్ను ఎత్తుక్కుంటున్నావేంట్రా? రే రే నిన్నేరా? రే పోతావురా, రే పోతావురా. ఇదేం పనిరా బాబు, బాత్రూంలో కూడా నన్ను వదలవా? వెంట పెట్టుకుని పోతున్నావు. అరే నీకు దండం పెడతారా, ఆ కంపులోకి నన్ను తీసుకుని పోకరా, భరించలేకపోతున్నాను. అమ్మయ్యా, ఇంకా ఛార్జింగ్ అయిపోయింది. ఒక 10 నిమిషాలు ఊపిరి పీల్చుకోవచ్చు. నేను 7 బాధ నుంచి నేను బయటపడచ్చు ఒక 10 నిమిషాలు. ఈ పని కంటే ముందు నాకు ఛార్జింగ్ పెట్టడం అవసరం అనిపించిందా? దేవుడురా బాబు, నువ్వు మధ్యలోనే వెళ్ళావు. ఇదేం పనిరా బాబు? దేవుడా, ఏం పాపం చేశానా దేవుడా? నన్ను ఫోన్గా పుట్టించావు. కనీసం వీళ్ళు వాష్రూమ్ లో కూడా నన్ను వదలడం లేదు. ఎవరైనా ఫోన్ తీసుకొని రండి, కర్రీ ఎలా చేయాలో మర్చిపోయాను. అసలే స్కూల్ కి టైం అయిపోతుంది. ఏంటమ్మా, కర్రీ ఎలా చేయాలో మర్చిపోయావా? దానికి నేను కావాలా? వామ్మో, ఇంకా నేను ఎన్ని ఘోరాలు నేరాలు చూడాలరా? నేను వచ్చాక అసలు మీ బుర్రలు వాడటం కూడా మానేసినట్టు ఉన్నారు. నాకు ఒక చెంచా నీళ్ళు ఇవ్వండి, దాంట్లో దూకి చేస్తాను. నేను అప్పుడైనా హ్యాపీగా ప్రశాంతంగా బతుకుతాను. నేను ఆఫీస్కి పోతున్నాడు, చూస్తా. ఈ అరగంట సేపు అయినా నన్ను జేబులో పెడతాడో లేదంటే ఇది ఏం చేస్తాడో చూస్తా. రే 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 మైదానం, ఇప్పుడన్నా రోడ్డు చూసి బండి నడపరా, పోతావురా ప్లీజ్ రా. ఎంత గొప్పడురా, నీకు దెబ్బలు తగిలాయని చూసుకోకుండా నేను ఎక్కడ ఉన్నానని నా కోసం వెతుకుతున్నావు చూడు. అసలు నీ పిచ్చి పరాకాష్ఠకి చేరిందిరా. రే బాబు, రే లత, నాకు యాక్సిడెంట్ అయింది, ఒకసారి నన్ను చూడు. అబ్బా ఉండండి, సీరియల్ లాస్ట్ వచ్చేసింది, అవ్వగానే వచ్చేస్తాను. అరే నాన్న, నాన్నకి యాక్సిడెంట్ అయింది, బాగా దెబ్బలు తగిలాయి, చూడండి నాన్న ఒకసారి. అబ్బా ఉండు నాన్న, పబ్జి గేమ్ క్లాస్ లోని అయ్యాక వస్తాను. చిక్క తల్లి, చూడండి నాన్న ఒకసారి, నాన్నకి బాగా దెబ్బలు తగిలాయి. నాన్న ఈ షార్ట్ చూడు నాన్న, ఎలాగుంది? బాగుంది కదా నాన్న. ఎవరో ఫోన్ మాట్లాడుతూ బండి నుంచి కింద పడిపోయారు, ఎవరో వీడియో పెట్టారు. పిచ్చి తల్లి, అది నేనే. ఆ రీల్స్ షార్ట్స్ చూస్తూ చూస్తూ కన్న తండ్రి ముఖాన్ని కూడా గుర్తుపట్టలేకపోతున్నావు. అవును, నేను ఎలా ఉన్నానో నా భార్య పిల్లలు కూడా అలానే ఉన్నారు. నా భార్య పిల్లలతో నేనేనాడు హ్యాపీగా లేను, వాళ్ళని ఎప్పుడూ కూడా హ్యాపీగా చూసుకోవడం లేదు. నా పిల్లల యొక్క ఆలనాపాలన ఎప్పుడూ చూడడం లేదు. నేను ఈ రోజు నుండి నా ఫోన్ చూడడం మానేస్తూ వాళ్ళను కూడా ఫోన్ చూడకుండా ఉంచేటందుకు ప్రయత్నం చేస్తూ ఉంటాను. మీ అందరికీ మీరు నన్ను ఎంతగానో వాడే మీ ఫోను ఒక చిన్న సందేశం ఇస్తుంది. దాన్ని మీరు తీసుకొని ఆచరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాను రాను అన్ని పనులు నాతోనే చేసేలా ఉన్నారు. మీరు మీ తెలివితేటలను ఎప్పుడు ఉపయోగిస్తారు? మరి ప్రతి పనిలో అవసరం ఉన్నా లేకున్నా నా సహాయం తీసుకుంటున్నారు. పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా నన్ను అన్ని రకాలుగా ఉపయోగిస్తున్నారు. గుడిలో గంటకైనా ఖాళీ ఉంటారు, కానీ నాకు అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉంచడం లేదు. మీరు అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను, వినండి. మీరు జోక్గా తీసుకుంటున్నారు, కానీ నిజం ఏంటంటే నన్ను ఎక్కువగా చూస్తే మీ కళ్ళు అలసిపోతాయి, డ్రై అయిపోతాయి. దానివల్ల ఐస్ తొందరగా పాడైపోతాయి. చిన్న వయసులోనే కళ్ళజోడు పెట్టుకోవాల్సి వస్తుంది, తలనొప్పి విపరీతంగా వస్తుంది, బ్రెయిన్ కి ఎఫెక్ట్ అవుతుంది.
అందుకనే పని ఉన్నంత వరకు నన్ను వాడుకోండి, తర్వాత ప్రశాంతంగా మీ పనులు మీరు చూసుకోండి. అర్థమైందా మిత్రులారా? టెక్నాలజీని వాడుకోండి, కానీ దానికి బానిస కాకండి. ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి మనుషుల మధ్య సంబంధాలు కూడా చాలా దూరం అయిపోయాయి. చిన్న నేస్తాలు, ముఖ్యంగా మీరే ఈ ఫోన్ కి ఎక్కువగా ఎడిట్ కావడం వల్ల ఫ్యూచర్ లో మీరు మిమ్మల్ని నమ్ముకోవడం కంటే ఫోన్ ని ఎక్కువగా నమ్ముకుని ముందుకు వెళ్ళవలసి వస్తుంది. తల్లిదండ్రులారా, మీ అందరికీ మా ఋగ్వేద స్కూల్ తరపున ఒక చిన్న విన్నపం. ఈ బిజీ షెడ్యూల్లో ఎంత ఉన్నా మీరు మీ పిల్లల్ని వాళ్ళని వీక్లీ 2 days అయినా కొంచెం బయటకు తీసుకెళ్ళి కొంచెం మంచి మాటలు చెప్పి మంచిగా పిల్లల్ని ఆడిపించి ఈ ఫోన్ అనే భూతం నుంచి పిల్లలందరినీ దూరంగా పెట్టాలని, మీరు కూడా దూరంగా ఉండాలని మా ఋగ్వేద మేనేజ్మెంట్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.